అదే రోజా ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ మహిళలను వాడుకొని రాజకీయాల్లోకి వచ్చారు. సుగాలి ప్రీతి అయితే ఏంటి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అన్నారు. ఇవాళ ప్రతి ఒక్క గవర్నమెంట్లో కూడా మిస్ అయ్యారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మిస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా మిస్ అయ్యారు. సో దాన్ని మనం రాజకీయాలు చేయకూడదు, శవ రాజకీయాలు చేస్తుంది రోజారెడ్డి. చాలా రాంగ్ అది. ఓకేనా? తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. చిన్న పిల్లలు చేసేస్తున్నారు, అది అట్లా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం రాగానే చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దాని మీద గురించి స్పందించట్లని చెప్పి సైలెంట్గా ఏం లేరండి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళ రక్షణ అనేది ప్రస్తుతం బాగానే ఉంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళని వాడుకొని తన రాజకీయాల కోసం వాడుకున్నారు అన్నది ఆ మాట మీరు ఎలా స్పందిస్తారు? చాలా రాంగ్. ఆమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అండి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేస్తే రోజుకి ఆయన ₹1,00,00,000 వస్తాయి. అవన్నీ వదులుకొని ప్రజల కోసము ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ఓకేనా? అలాగే రోజా సినిమా చేస్తే 50 కోట్లు ఇస్తారు కదా. రోజా 50 కోట్లు కాదు, నాకు తెలిసి ఆమె తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ 50,000. అవునా? అంతే కదా.